నానా పేతురు అంటే ఏం మనుషండి ఆయన్ని. పేతురు కాకపోతే ఆయన పరిచర్య చేయడానికి లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. నన్ను కూడా పిలిస్తే బాగుండు అని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న మత్తియా లాంటి వారు కూడా ఉన్నారు. కానీ పడిపోయాడని విడిచిపెట్టలా, తొలగిపోయాడని వదిలిపెట్టలా, జారిపోయాడని చీకొట్లా, తిరిగి మరలా అతన్నే పట్టుకుని తన జీవితంలోనికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి మరలా మనుషులు పట్టుకునే జాలరిగా దేవుడు చేశాడు. బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చూద్దామా. అన్న, నువ్వు పరిచర్య నుండి దూరం అయి ఉండొచ్చు, అక్క కొద్ది సహవాసం నుండి దూరం అయి ఉండొచ్చు, దేవుని ఉద్దేశం నుండి, దేవుని ఆలోచన నుండి, దేవుని వాక్యం నుండి, దైవ చిత్తము నుండి, ఆత్మీయ ప్రయాణం నుండి ఎక్కడన్నా వేరైపోయినా ఈ రాత్రి ప్రతి మారుతో ప్రభు నేను పిలుస్తున్నమాట. నిన్ను విడిచిపెట్టడానికి నేను పిలవలా, నిన్ను వదిలేయడానికి నేను పిలవలా, నిన్ను త్రోసేయడానికి నేను పిలవలా. ఒక్కసారి మరలా నా చిత్తంలోనికి నువ్వు రాగలిగితే, ఒక్కసారి నువ్వు చేతులు ఎత్తగలిగితే, ఒక్కసారి నువ్వు ప్రార్థించగలిగితే, ఒక్కసారి నన్ను పట్టుకో ప్రభు అని అడగగలిగితే, ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు తిరిగి నిన్ను పట్టుకుని ఆయన చిత్తములో నిన్ను నిలబెట్టును గాక. ఆమేన్.